వీబీజీ రామ్జీ చట్టం దేశవ్యాప్తంగా పేదల కోసం పారదర్శకతను ప్రతీకగా మారిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ వర్క్షాప్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, భారతదేశంలో ఉపాధి హామీ పథకాలు 1960 నుండి ఉన్నప్పటికీ పాత పథకాలు అనేక లోపాలు, లీకేజీలు, అవినీతితో పేద ప్రజలకు న్యాయం చేయలేదని తెలిపారు. ఇలాంటి లోపాలను సరిదిద్దేందుకు పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన ఆధునిక సాంకేతికతో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన స్పష్టం చేశారు. రామచంద్రరావు 2047 నాటికి భారత్ వికసిత్ భారత్ గా మారే దిశలో ఉన్నదని, దీన్ని సాధించడానికి పాత ఉపాధి పథకాల్లో మార్పులు తప్పనిసరి అని పేర్కొన్నారు. జాతీయ కార్యదర్శి ధన్ఖడ్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ జీ తివారీ గారు, మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి గారు, బస్వా లక్ష్మీనరసింహ గారు, మన किसान मोर्चा अध्यक्ष और नरेंद्र मोदी जी की सरकार को बदनाम करने की जनता में कोशिश कर रहे हैं. जो आरोप वो लगा रहे हैं उनको विकसित भारत అనేది మన స్వప్నం. భారతదేశము మన ఒక ప్రపంచంలోనే ఒక ఎదిగిన దేశంగా, ఒక అభివృద్ధి చెందిన దేశం కింద మనం అందరం కూడా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో అందరం కలిసి పనిచేస్తాము. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశము గతంలో 2014 కన్నా ముందు ఎక్కడో 11, 12 స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని ఈరోజు 4వ స్థానంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వేగంతో పెరుగుతున్న ఆర్థిక దేశం కింద, ఒక సంస్థ కింద ఈరోజు మనం భారతదేశాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే మనం 3వ స్థానంలో ఉంటాం. మరి త్వరలో